నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఒకసారి పదవి రావటమే అరుదు. అలాంటిది శాసనమండలిలో రెండోసారి ఎమ్మెల్సీ పొందారు కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను మరోసారి ఎమ్మెల్సీగా కొనసాగించాలని నిర్ణయించింది. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో అధినేతకు న్యాయపరంగా అండగా నిలిచారు. గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి రాజమహేంద్రవరం జైల్లో ఉంచినప్పుడు న్యాయవాది కూడా అయిన బీటీ నాయుడు నిత్యం జైలుకు వెళ్లి ములాఖత్తో ఆయనను కలిసేవారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాదులకు అధినేత చంద్రబాబుకు మధ్య సంధానకర్తగా పనిచేశారు. చంద్రబాబును కలిసి ఆయన సందేశాన్ని టీడీపీ నాయకులకు చేరవేసేవారు. అప్పట్లో అందించిన సేవలతో పాటు ఆయన సామాజిక వర్గం నుంచి శాసనమండలిలో పార్టీ తరపున ఇంకెవరూ లేకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం తెక్కారెడ్డికి ఇస్తామని అధినేత చంద్రబాబు చెప్తే దాన్ని అంగీకరించారు. బీటీ నాయుడు ఆయన అసలు పేరు బెందుల తిరుమల నాయుడు. కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది పోటీ పడగా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనకే అవకాశం ఇచ్చారు. లోకేష్ అండదండలు కూడా ఉండడంతో రెండోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు బీటీ నాయుడు. వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వడం పైన బీటీ నాయుడు వర్గం సంబరాలు చేసుకుంటుంటే ఆయన అనుచరులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అధిష్టానానికి విధేయతగా ఉన్న వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ నియామకం రుజువు చేస్తుందని చెప్తున్నారు. ఎమ్మెల్సీలుగా పదవీ విరమణ చేస్తున్న వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. ఇప్పటికే యనమల కుటుంబం నుంచి 3 పదవుల్లో ఉండడంతో ఆయనకు మళ్లీ కొనసాగింపు ఇవ్వలేకపోయారు. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. వియ్యంకుడు వచ్చేసి పొట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా అండ్ ఆయన కుమారుడు యనమల అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. బీటీ నాయుడు లా చదివారు. 1994లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా శాసనమండలిలో టీడీపీ ఉపనాయకుడిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అనంతపురం హిందూపురం లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తగా, కర్నూలు లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. కర్నూలు లోక్సభకు 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కోసిగి మండలం జుమ్మలదిన్నె గ్రామానికి చెందిన బీటీ నాయుడు తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలో 5 ఏళ్లు న్యాయ విద్య పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పీజీడీసీజే పూర్తి చేశారు. ఎమిగనూరు, ఆందోని, కర్నూలు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో కీలకంగా పనిచేస్తూ రాజకీయాల పట్ల మమకారం పెంచుకున్నారు. 1997లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఉద్యమంలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఉద్యమంలో ఎదిగారు. వాల్మీకి సింహగర్జన పేరుతో సీమ జిల్లాల్లో వేలాది మందిని సమీకరించి సభలు నిర్వహించారు. బీసీ దళిత హక్కుల సాధన ఉద్యమంలో పనిచేశారు. ప్రజా సంఘాల్లో కీలకంగా పనిచేసిన ఆయన రాజకీయాలపైన ఉన్న మక్కువతో 1994లో నాటి ఆందోని ఎమ్మెల్యే కె మీనాక్షి నాయుడు నాయకత్వంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న బీటీ నాయుడు రాజకీయ మలుపులు దాటుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్లకు అత్యంత సన్నిహితుడుగా, నమ్మకస్తుడుగా ఎదిగారు. 2019 మార్చిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో శాసనమండలిలో బలం లేని వైసీపీ అధిష్టానం నాటి సీఎం జగన్ బీటీ నాయుడిని వైసీపీలో చేర్చుకోవడానికి ఎన్నో ఎత్తులేశారు. భారీ ఆఫర్ కూడా ఇచ్చారనే ప్రచారం అప్పట్లో అయితే జరిగింది. అయితే నమ్ముకున్న టీడీపీ అవకాశం ఇచ్చిన చంద్రబాబు వెంటే నడిచారు. శాసనమండలిలో టీడీపీ విధానాలు గట్టిగా వినిపించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ శాసనమండలిలో ప్రొటెక్షన్ చైర్మన్ హోదాలో మండలిని నడిపించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో 2023లో కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ సమయంలో పార్టీ బలోపేతం, యువనేత నారా లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేయడంలో కీలక భూమిక పోషించారు. చంద్రబాబు, లోకేష్లతో అంతటి నమ్మకాన్ని పెంచుకున్న బీటీ నాయుడికి అదే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కడం విశేషమనే చెప్పాలి. బీటీ నాయుడికి పార్టీ పట్ల ఉన్న విధేయత రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చిందని ఆయన సన్నిహితులే ఇప్పుడు చెప్తున్నారు. 30 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల ఇన్ఛార్జిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, వివిధ జిల్లాల పార్టీ ఇన్ఛార్జిగా, పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నారు. బీటీ నాయుడు పైన ఎంతో నమ్మకంతో మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.
చంద్రబాబు లోకేష్ల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను అంటున్నారు బీటీ నాయుడు. రెండోసారి ఎమ్మెల్సీ అయిన బీటీ నాయుడు శాసనమండలిలో టీడీపీ వాణి మరింత బలంగా వినిపిస్తారని అంతా ఆశిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.